ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. అదిగో మా బాస్ కారు వచ్చేస్తుంది. హీరో ఎంట్రీ కరెక్ట్, పర్ఫెక్ట్ టైమింగ్. సంజయ్ది మా బాసు వెళ్ళిపోయేలా ఉన్నాడు. అతను ఇలా వెళ్ళగానే సంధ్య అలా వస్తే చిన్నమ్మాయి వెళ్ళగానే వస్తే, అసలు రాకపోతే, ఉన్న పడంగా భూకంపం వస్తే, తుఫాన్ వచ్చి కొట్టుకుపోతే, అన్ని ఇలాంటి నెగిటివ్ థాట్సే. ముందు అందులోంచి బయటికి రా. నో డౌట్, నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది సంధ్య తప్పకుండా వస్తుంది. సంధ్య వస్తుంది 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 వచ్చింది. అదిగో వచ్చేసింది. నేను చెప్పలా కొన్ని పవర్స్ ఉన్నాయిరా మనకి. రమ్మని ఫోన్ చేసి అక్కడే కూర్చుని పోజు కొడుతున్నాడేంటి? ఏదో అర్జెంటుగా మాట్లాడాలని అక్కడ ఆగిపోయిందేంటి? మొహం చూడెలా ఉందో, సుంచు మొహం. ఎలా చూస్తుందో గంపగయ్యాలి. ఎందుకు రమ్మన్నావు? నేను నిన్ను రమ్మన్నానా? అంత నొక్కి చెప్పనవసరం లేదు, ఫోన్ చేసి మరీ రమ్మన్నావుగా. నాకేమిటి అవసరం? నువ్వు ఫోన్ చేసి రమ్మంటేనే వచ్చాను. ఏంటి, నేను నిన్ను రమ్మని చెప్పానా? అంత అవసరమైతే నా కాళ్ళ దగ్గరికి రప్పించుకోగలను. ఫోనులు చేసి పిలవాల్సిన అవసరం నాకు లేదు. అడ్డమైన వాళ్ళని ఫోన్లు చేసి పిలవడం నా హాబీ ఏమీ కాదు. నువ్వు ఫోన్ చేసావనే వచ్చాను. నేను రమ్మన్నా ఇలాంటి డర్టీ ప్లేసులకి, నాస్టీ ప్లేసులకి రమ్మని పిలవను. మా స్టేటస్ కి తగ్గట్టు ఏ స్టార్ హోటల్కు ఇన్వైట్ చేస్తాను. అవును, కష్టపడి సంపాదించిన సొమ్ము అయితే కదా మీ గ్రాని విదిలించిన సొమ్ము. స్టార్ హోటల్ కైనా రమ్మంటావు, స్విట్జర్లాండ్ కైనా రమ్మంటావు. దీన్ని అసందర్భ ప్రేలాపన అంటారు. తప్పైపోయిందని చెప్పడానికో, క్షమించమని అడగడానికో ఫోన్ చేసి రమ్మని ఉంటావు. అదేమి చెప్పకుండా నేను పిలుస్తూ వచ్చినట్టు ఫోన్ ఇస్తున్నావు. ఆ పని చేస్తున్నది నువ్వు. మీ గ్రాని దగ్గర పిల్లిలా ఉంటావు, ఇక్కడికొచ్చి పులిలా పోజు కొడుతున్నావు. క్షమించమనగానే క్షమించేసి కలిసి కాపురం చేసే ధైర్యం నీకెక్కడుంది?
దానికి మీ గ్రానీ పర్మిషన్ కావాలి. ఇంతకీ ఎందుకు పిలిచావో చెప్పు. మీ గ్రానీ ఏమన్నా కొత్త నాటకం ఆడిస్తోందా? నాటకాలు ఆడటం మీ కొంపల వాళ్ళకి అలవాటు. నేను పెళ్లి చేసుకోవడానికి నాటకం ఆడాను, నువ్వు వదిలేయడానికి ఆడుతున్నావు. అది తేడా. ఓహో, వదిలేస్తున్నానని తెలిసి వద్దని చెప్పడానికి పిలిచావన్నమాట. దానికి ఇలాంటి చెత్త ప్లేసులకు పిలవడం ఎందుకు? మా ఇంటికి ఎదురుగానే పెట్టావు కదా మకాం. గుమ్మం ముందుకొచ్చి తప్పైపోయింది బాబు, నన్ను లోపలికి రానివ్వండి బాబు అని అడుక్కుంటే నేనే రానిచ్చేవాడిగా. అభిమానంతో చేసేదాన్ని కాపురం అంటారు, కానీ అడుక్కుని చేసేదాన్ని కాపురం అనరు. అయినా మొగుణ్ణి వదిలేసిన అమ్మమ్మ చాటున బతుకుతున్నావు. ఇవన్నీ నీకెలా తెలుస్తాయిలే. అది నోరా మున్సిపల్ డ్రైనేజా? నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. నువ్వు ఫోన్ చేస్తే రావడమే ఫూలిష్నెస్. నీ ఫోన్ రిసీవ్ చేసుకోవడం అంతకన్నా ఫూలిష్నెస్. నీతో మాట్లాడటమే న్యూసెన్స్. నువ్వే పెద్ద న్యూసెన్స్. ఛే! చిచ్చి. ఇలా రివర్స్ అయిపోయిందంటే మాస్టారు, ఈ సీన్తో ఇద్దరు కలిసిపోతారన్నారు. ఇప్పుడు చూడండి, ఇద్దరు పెర్మనెంట్గా విడిపోయేలా ఉన్నారు. మీ ప్లాన్ రాంగా, స్క్రీన్ ప్లే రాంగా? టోటల్గా సిచ్యుయేషనే రాంగ్. అన్నయ్య, ఇంక నాకేం చెప్పకు. ఆరోగ్యం బాగోలేదన్న విషయం కూడా నాతో చెప్పకుండా అమెరికా నుంచి వచ్చేసావు. నాకీ విషయం తెలిస్తే అసలు అక్కడి నుంచి నిన్ను రానిచ్చేదాన్నే కాదు. ఏదో హడావిడిగా వచ్చేసానమ్మా, అంతేగాని నీకు చెప్పకూడదని కాదు. నువ్వు తప్ప నాకు మాత్రం ఇంకెవరున్నారు చెప్పు? ఈ కబుర్లకేం తక్కువ లేదు. అయినా దిక్కు మొక్కు లేనివాళ్ల ఒక్కడివే ఈ హాస్పిటల్లో ఎందుకు? నేను చెప్పేది వినిపించుకోరా? సరళ, ఇంకేం చెప్పొద్దు. నువ్వు చెప్పినా నేను వినలేను. ఏమిటక్కడే ఆగిపోయారు? రండి. మీరేదో మాట్లాడుకుంటున్నట్టున్నారు. నేను మళ్ళీ వస్తాను. అబ్బబే, అదేం లేదండి, రోజు ఉండే గొడవే. రండి. ఒక్కడివే ఇక్కడ హాస్పిటల్లో ఎందుకురా? నాతో పాటు అమెరికాకు వచ్చేయంటే వినిపించుకోవడం లేదు. ఏవేవో కారణాలు చెప్తున్నాడు. చూడు లక్ష్మి, సరళ వచ్చిన దగ్గర నుంచి ఇదే గొడవ. మాట్లాడితే అమెరికా వెళ్ళిపోదా ఉంటుంది. అయిన వాళ్ళందరినీ వదులుకుని ఎలా వెళ్తాను చెప్పు? ఆ మాట అంటేనే నాకు కోపం వస్తుంది. అయిన వాళ్ళని నువ్వు అనుకోవడమే కాని ఆ అయిన వాళ్ళెవరో నాకు అర్థం కావడం లేదు. వదిన నిన్నెప్పుడో మర్చిపోయింది. మనవడు కూడా అంతే. ఇంకెవరు నీకైన వాళ్ళు? ఇంక వాళ్ల గురించి ఆలోచించడం అనవసరం. హాస్పిటల్లో ఉండి నువ్వు ఇబ్బంది పడుతున్నావు, లక్ష్మి గారిని కూడా ఇబ్బంది పెడుతున్నావు. మీరైనా చెప్పండి లక్ష్మి గారు. ఒరేయ్, అమెరికాలో ఆల్రెడీ నేను టెస్ట్ చేసిన డాక్టర్లున్నారు. నువ్వు హాయిగా మా దగ్గరే ఉండొచ్చు. నేను మీ బావగారు నిన్ను దగ్గరుండి చూసుకుంటాం. ఏమంటావు? తల్లి, నీకు నమస్కారం పెడతాను గాని నన్ను వదిలే. చూశారుగా, ఇది మా అన్నయ్య వరుస. చిన్నప్పటి నుంచి అంతే. మనం ఏం చెప్పినా వినిపించుకోడు. లాస్ట్ మూమెంట్లో ఇలాగే దండం పెట్టి వదిలే తల్లి అంటాడు. ఇంకేం చేస్తాం? నూకాలు, నేను క్లబ్కి వెళ్తున్నాను. మీరా ఇలా వచ్చారేమిటి? మీకోసమే క్లబ్కు బయలుదేరినట్టున్నారు. అవును, మీటింగ్ ఉంది కదా, క్లబ్ ప్రెసిడెంట్ని ఈసారైనా వెళ్ళకపోతే బాగుండదని బయలుదేరాను. క్లబ్ ప్రెసిడెంట్గా అయితే వెళ్ళక్కర్లేదు పరమేశ్వరా. మెంబర్గా ఒక కప్పు కాఫీ తాగాలనుకుంటే వెళ్ళిరండి. ప్రెసిడెంట్ లేకుండానే మీటింగ్ కండక్ట్ చేశారా? ఇంకెక్కడి ప్రెసిడెంట్ పరమేశ్వరా? క్లబ్ మెంబర్స్ అంతా కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టి మిమ్మల్ని ఆ పోస్ట్లోంచి పీకి పడేశారు. నన్ను పీకి పడేయడానికి వాళ్ళెవరు? మిమ్మల్ని ఆ పోస్ట్లో నిలబెట్టిన వాళ్ళు. ఏ కారణం మీద నన్ను తీసేశారు? కారణాలకే లక్షలున్నాయి. మీ హయాంలో క్లబ్ స్టాండర్డ్ పూర్తిగా పడిపోయింది. క్లబ్కి మీరు ఎప్పుడొస్తారో తెలీదు. మెయింటెనెన్స్ గురించి అస్సలు పట్టించుకోరు. ఎప్పుడు చూసినా చిట్టపట్లాడుతూ క్లబ్కి రావడం, మెంబర్స్ ఎవరు పలకరించినా చీదరించుకోవడం మీకు బాగా అలవాటైపోయింది. ఇవన్నీ ఎన్నాళ్ళు భరిస్తారు? ఈ కారణాల మీద నన్ను తీసేశారా? అబ్బే, ఇవేం కారణాలు పరమేశ్వరా? అసలు కారణం మరోటుంది. ఏమిటది? చక్కగా కాపురం చేసుకుంటున్న భార్యాభర్తల్ని విడదీశారు. ఆడవాళ్ళయ్యుండి మరో ఆడపిల్లకి అన్యాయం చేశారు. ఆ అమ్మాయిని హింసించి కాపురం చెడగొట్టారు. నైతిక విలువలు కూడా లేకుండా ఇంత నీచంగా ప్రవర్తించినందుకు మిమ్మల్ని తీసేశారు. నైతిక విలువల గురించి మీరు మాట్లాడుతున్నారా? మీలో ఎవరికున్న నైతిక విలువలు? మొగుణ్ణి వదిలేసి క్లబ్ చుట్టూ తిరిగేది ఒకత్తి,
24 గంటలు మందు కొడుతూ మొగుడు తిట్టేది మరొకత్తి, వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పుకుంటూ తిరిగేది ఇంకొకత్తి. ఎవరికి తెలియదు మీ జాతకాలు? అప్పుడేదో తెలియకనుకున్నారు, ఇప్పుడు తెలిసాక పీకేశారు. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు పరమేశ్వరా? ఎందుకేమిటి? మీలో మీరు అనేసుకుని తీసేస్తే సరిపోతుందా? రూల్స్ రెగ్యులేషన్స్ లేవా? ప్రెసిడెంట్ని మార్చాలంటే మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలి, మీటింగ్ జరగాలి, మెజారిటీతో ఎవరు గెలిస్తే వాళ్ళని ప్రెసిడెంట్ని చేయాలి. అంతేగాని మీలో మీరు కూడబలుక్కుని తీసేస్తానంటే కుదరదు. అవన్నీ ఎప్పుడో అయిపోయాయి పరమేశ్వరా. అన్నీ ఆలోచించే ఒక నిర్ణయానికి వచ్చి అవిశ్వాస తీర్మానం పెట్టాం. ప్రెసిడెంట్గా మీరు పనికిరారని ఆ పోస్ట్లోంచి మిమ్మల్ని పీకేసి ఏకగ్రీవంగా కొత్త ప్రెసిడెంట్ని ఎన్నుకున్నాం. ఎవరిని? ఆ చిల్లర మనిషి లక్ష్మీదేవినేనా? కాదు, లక్ష్మీదేవి మనవరాలు సంధ్యని. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. క్లబ్ ప్రెసిడెంట్ సంజయ్ గారికి జై. ఏకగ్రీవంగా ఎన్నికైన సంజయ్ గారికి జై. నైతిక విలువలు లేని రోజీ లాంటి ప్రెసిడెంట్లు మాకొద్దు. సంజయ్ లాంటి క్యాండిడేట్స్ మాకు ముద్దు. క్లబ్ ప్రెసిడెంట్ సంజయ్ గారికి జై. ఏకగ్రీవంగా ఎన్నికైన సంజయ్ గారికి జై. ప్రెసిడెంట్ అయింది కదా, సన్మాన కార్యక్రమం, ఆ తర్వాత పార్టీ ఉంది. గెస్ట్లను పిలవాలి, పార్టీ ఏర్పాట్లు చూసుకోవాలి. ఒకటా రెండా, చాలా పనులున్నాయి. అన్నీ దగ్గరుండి నేనే చూసుకోవాలి. ఎంతైనా క్లబ్ సెక్రటరీని కదా. వస్తాను పరమేశ్వరా. ఎందుకైనా మంచిది బొకే తీసుకెళ్లి విష్ చేయండి, లేకపోతే సంస్కారం లేని చిల్లర మనిషి అనుకుంటారు. మీతో మాట్లాడుతూ కూర్చుంటే పనులవ్వు. వస్తాను పరమేశ్వరా. ఏమిటి, సంజయ్ క్లబ్ ప్రెసిడెంట్ అయిందా? అవునమ్మా, క్లబ్ మెంబర్స్ అందరినీ కూడగట్టి రోజీని కిందకి దించేసి ఏకగ్రీవంగా ఎలక్ట్ అయిందట. రియల్లీ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు సంజయ్. కరెక్ట్ బాబు. సంజయ్ బేబీ ఏదనుకుంటే అది సాధిస్తుంది. మొదటి నుంచి అంతే. తను క్లబ్ ప్రెసిడెంట్ అయిందంటే నేనైనంత హ్యాపీగా ఉంది. నిజమే బిడి, కానీ మామూలు పరిస్థితులు అయితే అది క్లబ్ ప్రెసిడెంట్ అయినందుకు కంగ్రాచులేట్ చేసి సంజయ్ తరపున పెద్ద పార్టీ ఇచ్చేదాన్ని. ఇప్పుడు మాత్రం ఎందుకు ఇవ్వకూడదమ్మా? ఇవ్వచ్చు, కానీ ఇదంతా నేనే చేయించానని మళ్ళీ సంజయ్ మీద విరుచుకుపడుతుంది రోజీ. ఇంకేం విరుచుకుపడుతుంది మేడం? రోజీ గారి పని అయిపోయింది. ఆవిడ చుట్టూ తిరుగుతూ ఆవిడ భజన చేసే క్లబ్ మెంబర్లే ఆవిడని కాదన్నారంటే అంతకన్నా అవమానం ఇంకే ఉంటుంది. ఆవిడ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. సంజయ్ బేబీ దెబ్బకు తట్టుకోలేక ఒక్కొక్క మెట్టు దిగిరాక తప్పదు. వస్తే మంచిదే కదా బిడి, కానీ నీకు తెలుసుగా రోజీకి ఇలాంటివేవీ కొత్త కాదు. తను తలుచుకుంటే మళ్ళీ ఓవర్ నైట్లో క్లబ్ ప్రెసిడెంట్ అయిపోగలదు. అందుకోసం ఎంత పనైనా చేస్తుంది. ఎవరిని డైరెక్ట్గా ఎదుర్కోదు, వెనక నుంచి దెబ్బతీస్తుంది. సంజయ్ చిన్నపిల్ల, ఇలాంటివి దానికేం తెలుస్తాయి? అందుకే భయంగా ఉంది. అమ్మా, అనవసరంగా భయపడకు. మీ జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి చాలా తేడా ఉంది. వాళ్ళు చాలా షార్ప్. ఎవరిని ఎలా ట్యాకిల్ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. ప్రతి విషయం మీద వాళ్ళకి క్లియర్ కట్ ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి ఫాలో అయ్యి వాళ్ళు సక్సెస్ అవుతారు. ముందుకు దూసుకుపోవడమే తప్ప వెనక్కి తిరిగి చూడరు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్లే సాల్వ్ చేసుకుంటారు, కానీ వేరే వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ వాళ్ళకి నచ్చదు. అదే మీ కాలంలో అయితే ఉదయాన్నే ఎన్నింటికి లేవాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, తల ఎలా దువ్వుకోవాలి, ఏ చదువు చదువుకోవాలి, ఏ సినిమాకి వెళ్ళాలి, ఇలా ప్రతి విషయంలోనూ పెద్దవాళ్లపై ఆధారపడేవాళ్ళు. వాళ్ళు ఏం చెప్తే అదే చేసేవాళ్ళు. ఈ జనరేషన్ మీద మంచి లెక్చరే ఇచ్చావు, కానీ వాళ్ళు ఒకవైపే ఆలోచిస్తున్నారు. నాణ్యానికి మరోవైపు ఉంటుందని మరిచిపోకూడదు. ఈ జనరేషన్ వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. అదే ఒక్కోసారి ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి భవిష్యత్తుని దెబ్బతీస్తుంది. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే సక్సెస్ అయినంతకాలం హ్యాపీగానే ఉంటుంది, కానీ ఎక్కడ ఏ చిన్న ఎదురు దెబ్బ తగిలినా తట్టుకోలేరు. డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్తో కుంగిపోతుంటారు. మానవ సంబంధాలు, సెంటిమెంట్లు పెద్దగా పట్టించుకోరు గనక కష్టకాలంలో భుజం మీద చేయి వేసి ధైర్యం చెప్పేవాళ్లు ఎవ్వరూ మిగలరు. వాళ్లు తీసుకునే తొందరపాటు నిర్ణయాలు ఒక్కోసారి వాళ్ల భవిష్యత్తునే దెబ్బతీస్తాయి.
సంధ్య విషయంలోనూ నేను ఆలోచించేదదే. అలా అని ఎందుకు అనుకోవాలమ్మా? పాజిటివ్గానే ఆలోచిద్దాం. తను ఎన్నుకున్న మార్గంలోనే వెళ్ళి సంజయ్ సక్సెస్ అవుతుందనే అనుకుందాం. అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి మేడం. గాడ్ ఈస్ గ్రేట్. మంచి మనసున్న వాళ్ళకి ఆ ప్రభు దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. ఎవరు? హలో గ్రానీ, ఏంటి చీకటి పడ్డాకొచ్చావు? ఎంతైనా చీకటి పనులు చేసిన దాని మనవరాలివి కదా, ఈవేళప్పుడే దొరుకుతావని. ఈ విషయం చెప్పడానికే వచ్చావా? కాదు, నా ఇంటికి ఎదురుగా ఎందుకు దిగావో అడగడానికి వచ్చాను. నేను నీ ఎదురింట్లో దిగలేదు. నేను దిగిన ఇంటికి ఎదురింట్లో నువ్వున్నావు. నేను తలుచుకుంటే అరగంటలో నీ చేత ఈ ఇల్లు ఖాళీ చేయించగలను. ఆ పని నీకు చేతనైతే ఇంతవరకు ఎందుకు ఆగుతావు? దిగిన అరగంటకే ఖాళీ చేయించదానివి. మర్యాద లేకుండా మాటకు మాట సమాధానం చెప్తున్నావేంటి? మర్యాదిచ్చినా నిలబెట్టుకునే రకం కాదు కదా నువ్వు. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? హర్ హైనస్, హర్ మెజెస్టీ, డే డివిల్ ఆఫ్ మిలేనియం, ద గ్రేట్ బిజినెస్ ఉమెన్ మిసెస్ రోజీ గారి ఇంటి కోడల్ని అని అనుకుంటున్నాను. మా ఇంటి కోడలు